యోసేపు బానిసకి అమ్మినప్పుడు ఎన్ని సంవత్సరాలు? 17 సంవత్సరాలు. 17 సంవత్సరాలు వాళ్ళ నాన్న ఉన్నాడు, బాగుంది. కానీ ఇప్పుడు ఎవరు లేరు. దేశం కానీ దేశం, భాష కానీ భాష, సంస్కృతి. 17 సంవత్సరాలు అంటే ఇంటర్మీడియట్ పిల్లడు. మన పిల్లలు మార్కెట్లో నిలబెట్టారు, మారుబేరానికి అమ్మారు యోసేపుని. అమ్మా ఎవరిని? మళ్ళీ యోసేపు బానిసగా. అమ్మా ఒక హెబ్రీయుడు బానిసగా. వింటున్నారా? యోసేపు ఎంత గొప్పవాడో తెలుసా? ఫలించడి కొమ్మ. గుర్తుపెట్టుకోండి, ఐగుప్తుకి ఎందుకు వచ్చాడు తెలుసా? వాళ్ళని ఫలింప చేయడానికి. ఫలింపజేసేవాడు దీనుడుగా నిలబడ్డాడు, దరిద్రుడుగా నిలబడ్డాడు, రిక్తుడుగా నిలబడ్డాడు. యేసు క్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చిన స్థితిగతులు మనకదే నేర్పిస్తున్నాయి. ఆయన చూచి అపేక్షించున్నట్లుగా ఆయన యందు స్వరూపమైనను సొగసైనను లేదు. అవును, ఆయన ఎవరంటే దాసుడయ్యాడు, దీనుడయ్యాడు, దరిద్రుడయ్యాడు, తగ్గించుకున్నాడు, దీనత్వాన్ని ధరించాడు. అవును, గాడిద మీద వచ్చాడు ఆయన, గుర్రం మీద కాదు. చెప్పండి ఏంటి? గాడిద మీద వచ్చాను, గుర్రం మీద రాలా. పెళ్ళికొడుకు గుర్రం మీద వస్తాడు, తగ్గడు. అవును కదా, ఒక గుర్రం కాదు 2 గుర్రాలు. ఎన్ని గుర్రాలు పెడితే అంత ఘనత. కానీ ఈ పెళ్లి కొడుకు గుర్రం మీద రాలా. చెప్పండి దేని మీద వచ్చాడు? గాడిద మీద. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం, మార్కెట్లోకి వచ్చాడు. వినండి, మార్కెట్లో నిలబెట్టాడు యోసేపు. అదే రోజు మార్కెట్లో బానిసల అవసరం కోసం వచ్చాడు ఒక ఆయన. ఎవరు తెచ్చారు ఆయన్ని? అది గుర్తుపెట్టుకోవాలి. దేవుడికి తెలియకుండా మీ జీవితంలో ఏది జరగదు. దేవునికి మీరు చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ప్రభువా వాళ్ళ ద్వారా పని చేయించు, వీళ్ళ ద్వారా పని చేయించు, నేను వెళ్తున్న అధికార మనసును కరిగించు, సంతకం పెట్టడం. ఆయన మనసు కరగాల్సిన అవసరం లేదు, నీకు సంతకం పెట్టాల్సిన అవసరం. అంతకన్నా మనం చాలాసార్లు దేవుడికి చెప్తాం. యోసేపు నిలబడ్డాడు. యోసేపు జీవితంలో ప్రారంభమైంది. ఆ దేశానికి ఫరో యొక్క సేనాధిపతి, సంరక్షకుడు, సైన్య సంరక్షకుడు, ఉన్నతమైన స్థానం. పోతిఫర్ బాడీగార్డ్ చీఫ్ అన్నమాట, ఉన్నతమైన స్థానం. మార్కెట్కి వచ్చాడు, అంతే అండి. బానిసలను కొనడానికి వచ్చాడా ఏమైందో తెలియదు, కానీ ఒక్కసారి అలా చూశాడు హెబ్రీయుడిని. చూసారా? అన్నలు కనిపెట్టలేని దాన్ని, అన్నలు చూడలేని దానిని పోతిఫర్ చూసి కొన్నాడు అతన్ని. ఎవరిని కొన్నాడు? అమ్మివేయబడెను. ఎంతకి? 20. అవును, యేసుక్రీస్తు ప్రభు కూడా అమ్మివేయబడ్డాడు కదా. ఇంటికి తీసుకెళ్ళాడండి. పనాడు ఇంటికి తీసుకెళ్ళాడు. చూసారా? ఇంటికి తీసుకెళ్ళాను. కాబట్టి ఇప్పుడు గ్రాఫ్ ఏమి ఇస్తారు మీరు? ఇప్పుడు యోసేపు జీవితంలో ఫుల్ 17 ఏళ్ళకి ఏమైంది? డౌను, కొంచెం లేస్తుంది ఇప్పుడు. ఎందుకంటే మంచోడు ఆయన. ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కొంచెం పరిస్థితులు బాగున్నాయి. ఆ ఇంటి వాతావరణం. యోసేపు ఎలాంటి? యోసేపు ఆ ఇంట్లో అడుగు పెట్టాడంటే దేవుడు వెళ్ళాడు ఆ ఇంటికి. అమ్మా ఎంత గొప్ప! యోసేపును తీసుకొని వెళ్ళడం ద్వారా ఆ పోతిఫరు ఎవరికి స్థలం ఇచ్చాడు? మీ లైఫ్లో, మీ జీవితంలో మీరు ఒక్కొక్కసారి దేవుని పిల్లల్ని చేర్చుకోవడం ద్వారా, సహాయం చేయడం ద్వారా, తెలియకుండానే మీరు సహాయం చేస్తారు, తెలియకుండానే చాలామందికి అన్నం పెడతారు, తెలియకుండానే ఉన్నది ఇచ్చి పంపిస్తారు. దేవుని చేసినట్టే. ప్రభు అదే చెప్తున్నాడు. యోసేపు ఇంట్లోకి వెళ్ళాడు, అంతే, ఇంటి వాతావరణం మారింది. యోసేపు ఇంట్లోకి వెళ్ళాడు, అందరికీ క్రమమైన జీవితం వచ్చింది. యోసేపు ఇంట్లోకి వెళ్ళాడు, తెలీదు అంతకుముందు 100 బస్తాలు పండాయి. ఇప్పుడు ఏంది ఇదంతా? యోసేపు మా ఇంట్లోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి ఫరో నా మీద ఏ రోజు కోప్పడలేదే. యోసేపు ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఇంటి వాతావరణం మారింది అని తీశాడు పంచాంగం, వాళ్ళ లెక్కలో. ఆయన లెక్కల్లో తేలింది ఏంటంటే దేవదూత మీ ఇంటికి వచ్చాడు. చెప్పండి ఏంటది? మరి మిమ్మల్ని చూసినప్పుడు పంచాంగాలు చూసారా? ఎవరు వచ్చారని చెప్పారు మిమ్మల్ని చూసినప్పుడు? నక్షత్రాలు చూశారు, మీ పేర్లు కలిసినాయా లేదా అని. కలిసినాయా లేదా? మీరు గత స్మృతుల్లోకి వెళ్ళి కనుక్కొని వచ్చే వారం నాకు చెప్పండి. అలా చూస్తున్నారు? మనకు అలవాట్లేదు కదా అవి, కానీ కొంతమందికి ఉన్నాయి. నక్షత్రాలు కలిసినాయా, జాతకాలు కలిసినాయా? ఆ జాతకాలు లేవు, నక్షత్రాలు లేవు. కానీ వాళ్ళకి ఎక్కువ చూసేవాళ్ళు. చూస్తే మధ్యప్రాచ్యంలో అలవాటు అనమాట. వెంటనే అండి
యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు అని తెలుసుకొని యోసేపుకు అంతా అప్పగిచ్చేశాడు. ఈ కొంచెం అప్పగిస్తేనే ఎట్టుంది అసలు, మొత్తానికి ఇంటిని అప్పగిస్తే యోసేపు పరిస్థితి ఎలా ఉంటుందని ఒక్క మాట అన్నాడు, తినుటకు తాగుటకు తప్ప ఆ ఇంట్లో ఏముందో ఏమీ లేదో ఎరిగినవాడు. ఈ మాట ఎవరు చెప్పారు? యోసేపే చెప్పారు. హెడ్, ఇంటి మొత్తానికి హెడ్ ఎవరు? అసలు చూడండి ఇంకెట్టుంది ఇప్పుడు పరిస్థితి. అది ఇప్పుడు యోసేపు లైఫ్లో ఏమంటారు? గ్రాఫ్ని అప్పే. చెప్పండి ఏంటి పెద్దగా చెప్పండి. పైకి వెళ్తుంది అంటే కొండ మీదకి ఎక్కుతున్నాడు. ఎట్టుంది చూడండి కొండ మీదకి. ఎంత కొండ అంటే యోసేపుని పిలిచి మొత్తానికి నువ్వే హెడ్ అంటే ఎక్కేశాడు మళ్ళీ కొండ. ఎట్లా యోసేపు లైఫ్లో ఆ కొండ ఎక్కాను. చెప్పండి ఏం ఎక్కాను? కొండ. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. 20 సంవత్సరాలకి 3 సంవత్సరాల్లోనే 17 ఏళ్ళప్పుడు కొనేశారు కదా, 20కి ఇంట్లో హెడ్ అయిపోయాడు. ఏ ఇంట్లో? బాగుంది. 20 సంవత్సరాలకి అద్భుతం. 25 సంవత్సరాలకి అద్భుతం. 20 నుంచి 25 సంవత్సరాల దాకా కొండ మీదే. యోసేపు ఏది చెప్తే అదే. జాగ్రత్త, క్రమం, టయానికి రావడం, పొలాలు, స్థలాలు, వ్యవహారాలు, ఇంటికి వచ్చేవాళ్ళు, ఆ స్థితిలో అంతా చక్కబెడుతున్నాడు. 25వ సంవత్సరం మళ్ళీ యోసేపు జీవితంలో ఫుల్ లోయ. ఏ లోయ అంటే ఎవరు అనుభవించని లోయ. ఏమైంది? యోసేపు పాపము చేయడానికి నిరాకరించెను. చెప్పండి ఏంటది? పాపము చేసినందుకు కాదు, పెద్దగా చేయనందుకు. అది అన్ని అందుబాటులో ఉన్నాయి. వయసు ఉంది, బలం ఉంది, అధికారం ఉంది. ఏం చేసినా ఎవరు చూడరు. చూసారా? చేయింది ఎవరు? పాపం మిగతా వాళ్ళు చేస్తారు. అక్కడ ఉంది ఎవరు? యోసేపు. అందుకే యవనస్తులకి యోసేపు సవాల్. యవనస్తులు యోసేపులా ఉండండి అని చెప్పడానికి మనకు ఒక చక్కని పాఠం. ఆదికాండం సుదీర్ఘమైన అధ్యాయాలు. ఏ అధ్యాయం నుంచి ప్రారంభమైంది యోసేపు జీవితం? 37 నుంచి 50 దాకా హాయిగా చదువుకోండి. సంతోషంగా చదువుకోవాలి. మీ పిల్లల చేత చదివించండి. ఎన్నెన్నో అనుభవాలు యోసేపు జీవితం గుండా మీరు నేర్చుకుంటారు. ప్రతి అనుభవం గుండా యేసుక్రీస్తు గుర్తొస్తాడు. మీరు యోసేపు గురించి చదవడం, యేసుక్రీస్తుని గుర్తు చేసుకోవడం, పాటలు పాడుకోవడం, అదే ఇదంతా కూడా.